నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక శనివారం సందర్భంగా వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఉదయం పూట మీ గృహంలో పూజామందిరంలో ఉన్న గణపతి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేయాలి. అలాగే సాయంకాలం పూట మళ్ళీ గణపతిని పూజించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంకాలం గణపతిని పూజించే సమయంలో పద్మ పుష్పాలతో కానీ, కలువ పూలతో కానీ, మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, సంపంగి పూలతో కానీ, మల్లెపూలతో కానీ గణపతిని పూజిస్తూ గణపతి 108 నామాలు పఠించాలి. 108 నామాలు పఠించలేని వాళ్ళు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ సాయంకాలం పూట గణపతిని పూజించవచ్చు. అలాగే సాయంకాలం గణపతిని పూజించి రాత్రికి జాగరణ చేస్తూ గణపతికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ లేదా శ్రవణం చేస్తూ మర్నాడు స్నానం చేసి మళ్ళీ గణపతిని పూజించాక ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు పూజ చేసుకునే సమయంలో 48 నిమిషాల పాటు ఏకాగ్రతతో నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సంకటనాశిక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా గణపతి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే, కష్టాలన్నీ పోవాలంటే వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని మీ పూజామందిరంలో వెలిగించుకోవాలి. ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే, మీ గృహంలో పూజామందిరంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి స్వామివారి చిత్రపటం దగ్గర 2 ఇత్తడి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ 2 ఇత్తడి ప్రమిదల్లో కూడా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన పిండి దీపాలు ఉంచాలి. ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి పైడిపత్తితో చేసినటువంటి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ పిండి దీపాల పైభాగంలో ఏదైనా లోహంతో చేసినటువంటి శంఖము, చక్రము, రూపులను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఇత్తడి ప్రమిదల్లో పిండి దీపాలు వెలిగించి శంఖుచక్రు రూపాలను ఆ పిండి దీపాల మీద ఏర్పాటు చేస్తే దీన్నే వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు. కార్తీక శనివారం సందర్భంగా ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. సంకష్టహర చతుర్థి శనివారం సందర్భంగా గణపతిని, వెంకటేశ్వర స్వామిని పూజించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో అర్ఘ్యప్రదానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, స్కాంద పురాణంలో, తులాపురాణంలో చెప్పిన ఏ శ్లోకాలు చదువుకుంటూ అర్ఘ్యమిస్తే కార్తీక మాసంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కొద్దిపాటి సైన్యంతోనూ రథం మీద భార్యాసహితుడై సుదర్శనుడు వెళ్తున్నాడు. తల్లి కూడా మరో రథం మీద వెళుతూ ఉన్నది. ఇటువైపు కొంతమంది సైన్యం ఉన్నారు. కానీ వెనకాల ఎందుకైనా మంచిదని కాశీరాజు తాను కూడా సైన్యంతో పాటు బయలుదేరుతున్నట్ట. అల్లుడికి ఏదైనా ప్రమాదం వస్తే కాపాడుకుందామని ఆయన కూడా వెనకాల వస్తున్నాడు. ఇలా వెళుతూ ఉండగా మొత్తం సైన్యం, శత్రు సైన్యములన్నీ కనబడ్డాయి ఎదురుగా. యుధాజిత్తు నాయకుడుగా, ఇతర రాజులందరూ సహాయకులుగా ఉన్నటువంటి శత్రు సైన్యములన్నీ కనబడ్డాయి. అది చూసిన వెంటనే ఇటువైపు కాశీరాజుకు భయం కలిగింది. కానీ ఇతడికి మంత్రజపం ఎంత పండిపోయిందంటే, జజాప ఏకాక్షరం మంత్రం కామరాజమనుత్తమం నిర్భయో వీతశోకశ్చ పత్నియా సహ నవోఢయ. నూతన వధువైనటువంటి తన భార్యతో రథం మీద ఉన్న మహానుభావుడు నిర్భయ వీతశోక, అతనికి భయము లేదు, శోకము లేదు, చాలా ధైర్యంగా ఉన్నట్ట. ఎందుకంటే ఊపిరి ఎలా కదులుతుందో మంత్రం అలా కదులుతుందట.
ఇది గొప్ప విషయం. అది ఆ మంత్రబీజం జపం చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని రహస్యములు కూడా తెలుసుకోవాలి జపం గురించి. గురువు దగ్గర మంత్రం ఉపదేశం పొందిన తర్వాత నియమంగా కూర్చొని శుచిగా జపించాలి, అందులో సందేహం లేదు. కానీ కొంతకాలం జపం అయిన తర్వాత అది మన వ్యవస్థగా మారిపోతుందట. ఎలాగంటే ఊపిరిలా మారిపోతుంది. అప్పుడు గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్ నపి అని శాస్త్రం చెప్తున్నది. నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా ఊపిరి ఎలా కదులుతుందో అలా కదిలిపోతుంటుంది మంత్రం. అలా రావాలి మంత్రం అత్యంత సహజంగా. అయితే అలా వచ్చింది కదా అని నిత్యం చేయవలసిన అనుష్ఠానం మానేరాదు. అది కూర్చుని పద్ధతిగా చేయవలసింది పద్ధతిగా చేయాలి. కానీ మంత్రం తనంత తాను నిరంతరం కదులుతుంటే అయ్యో ఇలా కదలవచ్చా అని సందేహించకూడదు. అలా కదలడం చాలా గొప్పది. ఊపిరి ఎవడు మడికట్టుకు తీయడు. అదేవిధంగా ఊపిరిలాగైపోవాలి మంత్రం. అది అయితే ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా కథ పూర్తవగానే బీజాక్షరం గురించి భలే చెప్పారండి అన్నారు అంటే నేను ఎక్కడో సరిగ్గా చెప్పలేదని అర్థం. నేను బీజాక్షర మహిమ మాత్రమే చెప్పానా? గ్రహించవలసింది ఏమిటి? ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి, ఎలాంటి ఉత్తమ సంస్కారాలు ఉండాలి, అందుకు ఈ కథ చెప్పుకుంటున్నాం మనం. సుదర్శనుణ్ణి మనం ఇక్కడ పరిశీలించేటప్పుడు అమ్మ బీజ మహిమ వల్ల ఇంత గొప్పవాడయ్యాడని చెప్పడమే కాకుండా అతడు గొప్ప సంస్కారము నియమబద్ధమైన జీవితం ఉంది గనుకనే అమ్మవారు అప్రయత్నంగా బీజశక్తిని ఇచ్చి పండించారు. అందుకు కేవలం మంత్రానుష్ఠానం అనే అహంకారపూరితమైన సాధనకి ప్రేరేపించడం కాకుండా సంస్కారాలు చాలా అవసరము. ఒకరి పట్ల ఈర్ష్యాసూయులు పెట్టుకుని బాధపడిపోతూ ఉన్నటువంటి వారు ఎన్ని మంత్రాలు చేస్తే ఏం లాభం ఉందండి? అందుకు కేవలం మంత్రజపం మాత్రమే కాకుండా ఉత్తమ సంస్కారాలు ఉండేది, ధర్మంతో కూడిన సాధన, అది చాలా ప్రధానం. అందుకే మన సుదర్శనుడి పాత్రని విశ్లేషిస్తూ చెప్పుకుంటున్నాం. అతని మాట తీరు ఎలా ఉంది, అతని సంస్కారం ఎలా ఉన్నది, ఎక్కడా కూడాను రాజ్యాకాంక్ష కానీ ఇతరుల మీద శత్రుత్వం కానీ ఎలాగైనా వాళ్ళని జయించాలి అనేటువంటి కోరిక కానీ ఏమీ లేదు. పైగా తనపై తనకి ఆత్మవిశ్వాసం ఉంటే ఉండవచ్చు, కానీ భగవద్విశ్వాసం ఎంత అచంచలంగా ఉందో పరిశీలించాలి. అందుకే పురాణ కథలు వినేటప్పుడు మహిమల్ని మాత్రమే పట్టుకోవడం కాదు, వ్యక్తిత్వాన్ని పట్టుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఒక గొప్ప వ్యక్తిత్వం మాత్రమే భగవంతుడిని ఆవిష్కరించుకోగలదు. అలాంటి వ్యక్తిత్వాన్ని పొందడానికి సాధన చేయాలి. జపం చేసేటప్పుడు అమ్మా నాకు మంచి బుద్ధినివ్వమ్మా, మంచి ఆలోచననివ్వమ్మా, మంచి సంస్కారములు ఇవ్వమ్మా, అంత సద్గుణవంతులైన భక్తులు ఉన్నారే అలాంటి గుణాలు నాకు ఇవ్వమ్మా అని చెప్పాలి. అందుకు ఇంత వివరించి చెప్పడం. లేకపోతే క్లీం బీజం చాలా గొప్పది, కామరాజ బీజం అని చెప్పేసేనా అంటే అది తప్పే. ఎందుకు వ్యాసదేవుడు ఇంత కథని మనకు చుట్టూ చూపిస్తూ ఉన్నాడు? దాని పరమార్థం ఏమిటి? అందుకే ధర్మంతో కూడిన ఉపాసన, ఆ ధర్మంతో కూడిన అనే దాని కింద చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉన్నది. అందుకు జజాప ఏకాక్షరం మంత్రం కామరాజమనుత్తమం. అనుత్తమం అంటే సర్వశ్రేష్టమైన అనర్థం. ఇక్కడ దాన్ని జపిస్తూ ఉండడంతో ధైర్యంగా ఉన్నాడు. ఇటు కోలాహలంగా ఉన్నాయట శత్రు సైన్యములన్నీ కూడా. ఇప్పుడు తమ యొక్క సైన్యాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాడు కాశీరాజు. కాశీపతిస్తదా తూర్ణం అంటే శీఘ్రముగా సైన్యేన బహునావృత, తన సైన్యంతో ముందుకొచ్చాడు, ఎందుకంటే సహాయం చేద్దామని. పైగా అప్పుడు ధనుర్బాణములు సంధించాడు సుదర్శనుడు. అటు యుధాజిత్తు శత్రుజిత్తు వాళ్ళు ఉభయులు కూడా తమ యొక్క ధనుర్బాణాలు సంధించారు. యుద్ధం ప్రారంభమైంది. అటు ఇటు కూడా ఆయుధ ప్రయోగములు జరుగుతున్నాయి. పైగా అటు అనేక మంది రాజులు, అనేక సైన్యములు. ఇక్కడ నిజానికి ఒక్కడు ప్రధానం, సహాయం మరొక్క రాజు, ఉన్నది ఒకే రాజు సైన్యం. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తున్న సుదర్శనుడికి గగనమండలంలో ఒక అద్భుత దృశ్యం కనబడిందిట. ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏవం ప్రవృత్తే సంగ్రామే దారుణే రోమహర్షణే. ఒళ్ళు గగుర్పొడిచేటటువంటి భయంకర సంగ్రామ సమయంలో ప్రాదుర్బభూవ సహసా, గగనంలో ఒక మహాద్భుతమైన తేజస్సు గోచరించింది. ఆ తేజస్సు ఎవరు అంటే దేవి సింహోపరిస్థిత, సింహవాహనయే అమ్మవారు గోచరించారు గగన మార్గంలో. ఆశ్చర్యచకితుడైపోయాడు ఒక్కసారి. అంటే ఇంతవరకు అదృశ్యంగా కాపాడుతూ వస్తున్నటువంటి అమ్మ ఎదురుగా ప్రత్యక్షమై గోచరించింది. నానాయుధధర, అనేక ఆయుధములున్నాయి. అనేక ఆయుధములున్నాయంటే అనేక హస్తములున్నాయి. పైగా రమ్య వరాభరణ భూషిత దివ్యాంబర పరిధాన మందార స్రక్సు సంయుత, దివ్యమైన వస్త్రములు ధరించున్నది, కల్పవృక్ష కుసుమాలను అలంకరించుకున్నది. అటువంటి ఆ తల్లిని చూసిన వెంటనే ఆశ్చర్యము ఆనందము ముప్పురుగొని ఒళ్ళు పులకించిపోయి ధనుర్బాణములు పక్కన పెట్టి రెండు చేతులు దోయిలించి ఆనందంతో బొంగురుబోయిన గొంతుతో అమ్మవారిని స్తుతిస్తూ పక్కన కాశీరాజుతో అంటున్నాడు, పశ్యరాజన్ మహాదేవీం ఆగతాం దివ్య దర్శనం. అదిగో చూడు అమ్మ వచ్చింది, దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నది. దయాన్విత, ఆవిడ దయామయురాలు. అందుకే అనుగ్రహాయమే అనూనం,
నన్ను అనుగ్రహించడానికై ప్రాదుర్భూత దయాన్విత నిర్భయోహం మహారాజా, నేను నిర్భయుడను. తల్లి ఉన్నది, ఎందుకు మాటి మాటికి అమ్మున్నది అని అన్నానో ఇప్పుడు నీకు తెలిసింది కదా. చూడు, నువ్వు చూడు, మనం ధన్యులమైపోయాం. అంటే కాశీరాజు అంటున్నాడు, నీ తపస్సు ఎంత గొప్పదంటే నీ తప ప్రభావం చేత నేను శత్రువులు కూడా అమ్మవారిని చూడగలుగుతున్నామయ్యా, ధన్యులమయ్యాం అని. ఒక్కసారి అమ్మ దర్శనాన్ని చూసిన శత్రువులు కూడా ఆశ్చర్యచకితులైపోతున్నారు. వాళ్ళు కూడా ధనుర్బాణ ప్రయోగం మానివేసేట. అప్పుడు యుధాజిత్తు ఒక్కడే కొంచెం తేరుకుని మిగిలిన రాజులందరితో అంటున్నాడు, ఏమిటి, ఏదో ఇతడు మాయ చేశాడు, సింహం మీద ఒక ఆడది కనిపించినంత మాత్రాన భయపడతారా? ఆడదానికి భయపడతారా, సింహానికి భయపడతారా అన్నాడు. ఇక్కడ సింహం మీద ఉన్న ఆడదే, కానీ నిర్భయంగా మనందరం ఎదుర్కొందాం అని మళ్ళీ ధనుర్బాణాలు చేశాడు. అప్పుడు సుదర్శనుడు కూడా తాను ధనుర్బాణ ప్రయోగములు చేస్తున్నాడు అమ్మవారిని నమస్కరించి. ఇదంతా చూస్తున్న తల్లి కూడా యుద్ధంలో పాల్గొని తాను దివ్యములైన అస్త్రములన్నీ ప్రయోగించి శత్రుసేనలన్నింటినీ నశింపజేస్తూ ఉన్నది. యుధాజిత్తు శత్రుజిత్తు కూడా ఉభయులు కూడా ఆ యుద్ధంలో మరణించారు. మొత్తం మిగిలినటువంటి రాజులు ఇంకా పాదాక్రాంతులై శరణాగతులయ్యారు. అప్పుడు సుబాహువు ఇటువైపు సుదర్శనుడు కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. చాలా దివ్యమైన స్తోత్రం ఇది. నమో దేవ్యై జగద్ధాత్ర్యై శివాయై సతతం నమః దుర్గాయై భగవత్యైతే కామదాయై నమో నమః నమః శివాయై సాంచ్యేతే విద్యాయై మోక్షదే నమః. దేవీ భాగవతంలో అమ్మవారి స్తోత్రములు అది పరిశీలిద్దామని కూర్చుంటే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఒక్కొక్క స్తోత్రాన్ని వ్యాఖ్యానిస్తే అందులో ఎన్నో ఆంతర్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో శివకుటుంబం దాగిన పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే శివుని యొక్క వాహనం నందీశ్వరుడు, పార్వతీదేవి యొక్క వాహనం తప్పనిసరిగా సింహవాహిని, ఆమె పులి వాహనం. లేకపోతే ఇక్కడ కుమారస్వామి వాహనం చూసేటప్పటికల్లా నెమలి వాహనం. ఇక వినాయకుని యొక్క వాహనం మూషికం. శివుని మెడలో ఏమున్నాయి? అన్నీ కూడా సర్పాలే. ఇక్కడ ఈ జంతువులకు విరోధకరమైనటువంటి జంతువులే ఎక్కువగా వాహనాలు గోచరిస్తున్నాయి. ఇంత సఖ్యతా స్వరూపాలు దేని నుంచి వచ్చాయంటే లోకోత్తరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి ఆది తత్వం, ఆది దంపతుల యొక్క రహస్యం. ఆ ఆది దంపతుల రహస్యాన్వేషణలో మనం గమనించాల్సింది అందరం కుటుంబంలో సఖ్యతగా ఉండాలి, మనోభావాల్లో ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదని చెప్పటమే దీనిలో యొక్క సారాంశం. కాబట్టి ఈ రోజున సంకటహార చతుర్థి. ఈ సంకటహార చతుర్థి నాడు సంకటాలన్నీ తొలగించేవారెవరు? గణేశుడు కదా. ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతిని ఈ రోజున పరిపూర్ణంగా మనం ధ్యానం చేసినట్టయితే కార్తీక మాసంలో అందరి దేవుళ్ళను కూడాను మనం తలుచుకోవచ్చు. అలా తలుచుకున్నట్లయితే ఎనలేని పుణ్యం ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకనే మనం నిష్టగా ప్రతిరోజు కూడా పవిత్రవంతమైన చన్నీటి స్నానం చేయటం, విభూతి ధారణ చేయటం, రుద్రాక్షమాల ధరించడం, శివాలయ దర్శనం చేయటం, అభిషేకం చేయటం, విష్ణుమూర్తికి తులసిమాలను అలా సమర్పించడం, అలాగే తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించటం, చలితో బాధపడేటువంటి వారికి కనుక దుప్పటి దానం చేసినా కూడా విశిష్టవంతమైన సత్ఫలితం కలుగుతుంది. కార్తీకంలోని మనకు కార్తీక పురాణ రీత్యా కూడా చెప్పినటువంటి గొప్ప విశేషాంశాలు. ఏది అయినప్పటికీ నిత్యం కూడాను మనం ఆకాశ దీపాన్ని దర్శించాలి. ఆకాశ దీపాన్ని దర్శించే నక్షత్రాలని కూడా చూడాలి ఆకాశంలో. ఆ నక్షత్రాలని చూసే మనం భోజనం చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ విధంగా భోజనాదులు చేస్తే సంకటహర గణేశుడు కూడాను మనకి కావలసినటువంటి
వరాల్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:38 తిథి తది ఉదయం 7:33 వరకు. తరువాత చవితి తెల్లవారుజామున 4:26 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 10:06 వరకు. వర్జం శేషవర్జంగా ఉన్నది ఉదయం 7:02 వరకు. మరల తెల్లవారుజామున 5:49 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:15 వరకు కొనసాగుతోంది. అంటే రేపు సూర్యోదయ సమయానికి వర్జం ఉన్నందువలన మనం తెల్లవారుజామున 5:30 లోపులోనే పిల్లల్ని లేపేయడం మంచిది. ఎందుకంటే వర్జం సమయంలో నిద్రలేచినట్లయితే రోజంతా ఇబ్బందికరంగా కొనసాగుతూ ఉంటుంది. అందుకని దుర్ముహూర్తం ఉదయం 6:21 నుంచి 7:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:12 నుంచి 3:35 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:15. ఈ సందర్భంగా అమృతకాలము అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయము కలిసి వచ్చిన సందర్భంలో మధ్యాహ్నం 2:15 సమయంలో మనం మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కనుక దానం చేసినట్లయితే 1,000,000 కపిల గోదానములు చేసిన ఫలితము 1,000,000 రెట్లై వస్తుంది. అందులో విశేషించి కార్తీక మాసం కాబట్టి ఈ సమయంలో అవి చేయడం అంటే ఔషధ దానం చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం వెతుక్కుని అట్టే పెట్టుకోవాలి. టైం తక్కువగా ఉంది కాబట్టి ఎవరు ఔషధాలను కొనుక్కోలేకుండా ఉన్నారు అనే విషయాన్ని గమనించి వారికి మందులు దానం చేయడం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మరో విశేషం అవమాదినం. అంటే 3 తిథులు ఈ రోజులో స్పర్శ కలిగి ఉన్నాయి. అంటే ఉదయం తది ఉంది, తర్వాత చతుర్థి ఉంది, తర్వాత పంచమి కూడా వచ్చేస్తుంది రేపు సూర్యోదయం లోపల. ఈరోజు అవమాదినం కాబట్టి ఈరోజు చేసేటువంటి స్నానం కానీ దానం కానీ పితృదేవత ఆరాధన కానీ అద్భుతమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే సంకష్టహర చతుర్థి కూడా ఉంది. దీని ప్రకారంగా మనం ఏం చేయాలంటే 21 పత్రాలతో 21 పుష్పాలతో పూజ చేయాలి. 21 దుర్వాయుగ్మములతో. ఆ తర్వాత 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం చేయాలి. 21 చిమ్మిలి ఉండలు వాయనం ఇవ్వాలి. వ్రతకథ చదువుకోవాలి. అలాగే రాత్రి 8:33 తరువాత చంద్రపూజ చేయాలి. ఈ గణపతి పూజ ప్రారంభించడానికి ముందే సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ప్రదోషం ఉంది కాబట్టి ఆ సమయంలో 1.5 kg నువ్వులతో పూజ చేయడం, 1 లీటరు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, నువ్వులు ఆవులకు పెట్టడం మొదలైన చర్యల ద్వారా శివానుగ్రహంతో సకల గ్రహ దోషాలు నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. మీరు సౌందర్యలహరి పరిశీలించండి. అసలు అమ్మవారిని ఆయన ఎక్కువ పేర్లతో పిలవరు.
ఆయన ఎక్కువ వాడే పేరు ఏమిటంటే శివే 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 అంటూ ఉంటారు. అమ్మా శుభములను సంగే తల్లి అంటూ ఉంటారు. ఆయన ఏదైనా ఒక పేరు వాడారంటే దాని వెనక ఏదో ఉంటుంది, గాంభీర్యం. అర్క పూజింపబడేవాడు, అమ్మవారు పూజనీయురాలు, భట్టారిక, లలితాపరా భట్టారిక అంటాం కదా, పూజనీయురాలు. ఆ చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి, ఈ 3 కాంతులు కలిసి బయటికి వస్తే ఎలా ఉంటుందో అమ్మవారిలోంచి వచ్చేటటువంటి కాంతి అలా ఉంటుంది. అప్పుడు మీరు ఒకటి గమనించండి, దాన్ని మనం తట్టుకోగలమా? సూర్యకాంతి ఒక్కదాన్నే కన్ను విప్పి చూడలేం కదా. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి 3 కాంతులు కలిసి బయటకు వచ్చాయనుకోండి, అసలు కాంతి దగ్గర ఆగిపోతారా? అమ్మవారు కనపడుతుందా? కనపడదుగా. ఆ కాంతి దగ్గర ఆగిపోతారు. అంత కాంతిని తట్టుకోలేక కన్ను యొక్క శక్తి వెలవెలబోతుంది. వెలవెలపోతే ఆగిపోవాలంతే. కళ్ళు మళ్ళీ కిందకి దింపి కొంతసేపు బడలిక తీర్చుకుంటే తప్ప మీరు మళ్ళీ కళ్ళెత్తి చూడలేరు. మరి ఏమిటి ఆ కాంతి అంటే, ఈ కాంతి ఏమిటో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. శ్రీసరణి అని పిలిచారు దాన్ని. శ్రీసరణి సౌందర్యలహరి, చిదానందలహరి. శ్రీ అంటే అన్ని వేళలా మంగళప్రదం, అన్ని వేళలా శుభప్రదం. అటువంటి శుభప్రదమైనటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతికి శ్రీ సరణి, లహరి అంటే ప్రవాహం, సౌందర్య. మీతో చెప్పే కదా అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ ప్రవాహమునకు సౌందర్య లహరి అని పేరు. ఆలోచించకుండా పేరు పెట్టకుండా జాగ్రత్త పడ్డం శంకరాచార్యుల వారి గొప్పతనం. శంకరాచార్యుల వారు ఏదైనా పేరు పెట్టారంటే దాని వెనకంత మర్యాద ఉంటుంది. ఏది సౌందర్య లహరి అంటే ఏ కారణము చేత దాని అందము చెడదు. అదేది? ప్రేమ, కారుణ్యం. అమ్మ ప్రేమ, అమ్మ కారుణ్యమే సౌందర్య లహరి. ఆ కాంతిగా బయటికి వచ్చిందనుకోండి, అదే చంద్రార్కా నలభాసమాన లహరి. అది ఏం చేస్తుంది? ఆ కాంతి అంటే కడుగుతుంది. మీరు ఎక్కడైనా మరకలు ఉన్నాయనుకోండి, ఏదో మలినం కనపడింది మీకు, ఏం చేస్తారు? ఓ పాత్రతో నీళ్లు తెచ్చి కొట్టి చీపురు పట్టుకుని కడిగేస్తారు. లేదు కడగక్కర్లేదు కూడా, నీళ్లు పట్టుకుని గట్టిగా కొట్టారనుకోండి, నీళ్లతో పాటుగా కల్మషం కూడా కొట్టుకుపోతుంది. నీరు కల్మషాన్ని ఎలా కొట్టేస్తుందో నీటితో కల్మషాన్ని ఒకచోట కడుగుతారు. మనసులలో ఉన్న కల్మషాన్ని ఎలా కడుగుతారు? శరీరం మీద నీళ్లు పోయగలరేమో, లోపల కల్మషం పోతుందా? పై కల్మషం పోతుంది. పుట్ట మీద కొడితే పుట్ట పగులుతుందేమో, పాము దెబ్బతింటుందా? తినదు. లోపల కడగగలిగినది నీరు కాదు, కాంతి. ఏ కాంతి? శ్రీసరణి, అమ్మవారి నుంచి వచ్చేటటువంటి కాంతి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక పెద్ద చమత్కారం ఉంది, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆవిడెవరు? అమ్మ అని మొదలెట్టారు. ఆవిడ బయటకు వస్తోంది. ఎందుకు వస్తోంది? ఎక్కడి నుంచి వస్తోంది? చిదగ్నికుండంలోంచి వస్తోంది. ఎందుకు వస్తోంది? దేవకార్యం కోసం వస్తోంది. మంచిది. స్త్రీ రూపంగా ఉపాసన చేస్తే తల దగ్గర నుంచి మొదలుపెట్టాలి, కేశాది పాదాది పర్యంతం చెప్పాలి. మరి చెప్పారా? తల మొదలుపెట్టారా? మొదలుపెట్టలా. ముందు ఎర్రటి కాంతి చెప్పారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యమును తీర్చడం కోసం ఆమె ఉద్భవిస్తోంది చిదగ్నికుండంలోంచి, అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. కానీ ఏం చెప్పారు? ఉజ్జద్భాను సహస్రాభ. సహస్ర అంటే 1000 అని కాదు దాని అర్థం. ఏదో సహస్రం అంటే 1000 అంటాం, కానీ అనంతమైనటువంటి బాలసూర్య బింబములు ఒక్కసారి వస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వచ్చేస్తుందో, అసలు మీరు ఊహించలేనంత ఎరుపు కాంతి. అందులో ఏమవుతుందంటే ఏది వెళ్ళిందో అది ఎరుపైపోతుంది. అది చమత్కారం. అది మీకు ఇక్కడ దొరకదు చూస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాతపస్వి, అందరియందు సమదృష్టి గలవాడు. అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించాడు.
జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పాములన్నీ నశిస్తూ ఉండగా సర్పయాగాన్ని ఆపించాడు. అతడు భృగు మహర్షి కుమారుడైన చ్యవన మహర్షి వద్ద చదువుకొన్నాడు. దేవతలను పితృలను పూజించి సంతోషింపపరిచాడు. ఇది ఆస్తికుడి చరిత్ర అన్నాడు సూత మహర్షి. మున్ముందు రాబోయే అధ్యాయంలో ఈ కథను సూత మహర్షి మరింత విస్తారంగా చెప్పాడు. అసలైన కథ వస్తుంది అది అక్కడ. ఇక్కడ ఇలా 2 ముక్కల్లో కథంతా చెప్పేసరికి శౌనక మహర్షికి తృప్తి కలగలేదు. ఆ మాటనే అడిగాడు. ఆ విషయం 16వ అధ్యాయంలో చెప్పబడింది, దానిని మనం తెలుసుకుందాం. 16వ అధ్యాయం నాగుల పుట్టక. శౌనక మహర్షి సూత మహర్షితో, ఓ మహర్షి, ఆస్తిక మహర్షి యొక్క కథను విస్తారంగా చెప్పండి. మీరు చెప్పే కథా విధానం చాలా బాగుంది. ప్రతి అక్షరము ప్రతి పదము వినసొంపుగా ఉంది. ఈ కథను వినటం వల్ల మాకు మనశ్శాంతి కలుగుతుంది అని ప్రార్థించాడు. ఇది మామూలు కథ కాదు కదా ఇదంతా. ఇది వింటే జీవితం ధన్యం కదా. సూత మహర్షి ఇలా చెప్పాడు. పూర్వము సత్యయుగంలో జరిగిన కథ ఇది. సత్యయుగంలో జరిగిన కథ ఇది. దక్ష ప్రజాపతికి కద్రువ, వినత అనే 2 కూతుళ్ళు ఉండేవారు. వారు కశ్యపుడికి భార్యలయ్యారు. ఒకనాడు వారు పుత్రుల కోసం భర్త అయిన కశ్యపుడిని ప్రార్థించారు. కశ్యపుడు సంతోషించి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు మొదటిగా కద్రువ, నాథ, నాకు సమానమైన తేజస్సు, సమానమైన బలాలు గల 1000 మంది నాగులను పుత్రులుగా అనుగ్రహించు అని కోరింది. తరువాత వినత, నాథ, నాకు 2 పుత్రులే చాలు. అయితే వారు కద్రువ పుత్రుల కన్నా అధిక బలవంతులై ఉండాలి, పరాక్రమవంతులై ఉండాలి, కనుక అటువంటి 2 పుత్రులను ప్రసాదించు అని కోరుకుంది. కశ్యప మహర్షి భార్యలిద్దరినీ అనుగ్రహించాడు. కద్రువ, వినతల గర్భవతులయ్యారు. అప్పుడు కశ్యప మహర్షి, మీ గర్భాలు జాగ్రత్తగా కాపాడుకోండి అని తపస్సుకై వెళ్ళిపోయాడు. గర్భాలు జాగ్రత్త. కొన్నాళ్లకు కద్రువ 1000 గ్రుడ్లను కన్నది. వినత 2 గ్రుడ్లను కన్నది. వారి వారి చెలికత్తెలు ఆ గ్రుడ్లను నేతి కుండలలో పెట్టి కాపాడసాగారు. 500 సంవత్సరాలు గడిచిపోయాయి. కద్రువకు పుత్రులు పుట్టారు కానీ వినతకు పుట్టలేదు. అందుకు వినత సిగ్గుపడింది, దిగులు పడింది, తొందరపడింది. తన 2 గ్రుడ్లలో ఒకదానిని పగలగొట్టేసింది. దాని నుండి సగం శరీరంతో ఉన్నటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి శరీరంపై భాగమే పూర్తిగా ఏర్పడింది కానీ క్రింది భాగం పూర్తిగా ఏర్పడలేదు. తొడలు కాళ్ళు లేవు. అలా పుట్టిన ఆ పిల్లవాడు తల్లిని చూసి కోపించాడు. అమ్మా, ఎందుకు ఈ పని చేశావు? దురాశతో ఎందుకు ఇలా ప్రవర్తించావు? సవతి సంతానం చూసి ఈర్ష్యపడి పూర్ణ శరీరం ఏర్పడకుండానే నా గ్రుడ్డును చితకగొట్టేశావు. ఇలా అవినీతిగా ప్రవర్తించావు కనుక నువ్వు నీ సవతికి 500 ఏళ్ళు దాస్యం చెయ్యి. అబ్బా, అక్కడే శాపం పెట్టేశాడు. చేసిన దానికి ఫలాన్ని అనుభవించు. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా జాగ్రత్త పడు. 2వ గ్రుడ్డు తనంత తాను పగిలేటంత వరకు వేచి ఉండు. పోని ఇప్పటికైనా అందులోంచి పుట్టే నీ 2వ కుమారుడు నిన్ను దాస్యం నుండి విడిపిస్తాడు. నన్ను వికలాంగుణ్ణి చేసినట్టుగా అతన్ని చేయకు, తొందరపడకు, నిరీక్షించు అని తొడలు లేని అనూరుడు తల్లి అయినటువంటి వినతను శపించాడు, విపరీతంగా శపించాడు. శాపం విముక్తి కూడా తెలిపాడు పాపం. తర్వాత అనూరుడు సూర్యుడికి రథసారథిగా అయ్యాడు. ఇప్పుడు తెలిసిందా? చాలామంది అడిగారు కాళ్ళు ఎందుకు లేవు అని. ఇప్పుడు అర్థమైందా మీకు? కొంతకాలం గడిచింది. 2వ గ్రుడ్డు నుండి
గరుడు పుట్టాడు. తానే పగలగొట్టుకొని బయటొచ్చాడు. ఈర్ష్య చేత సుఖం లభించినా అది ఎంతో కాలం నిలువదని మనకి కథ తెలుపుతుంది కదా. ఈర్ష్య వల్ల సుఖానికి దూరమై దుఃఖానికి దగ్గరవ్వటం జరుగుతుంది. వినతాదేవి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఇక అమృతమథనం. అనూరుడి శాపం మూలంగా వినత దాస్యం అనుభవించటానికి, కద్రువ గెలవటానికి మూల కారణం ఉచ్చశ్రవం. అది ఇంద్రుడి గుర్రం. ఈ సందర్భంలో సూత మహర్షి శౌనకాది మహర్షుల కోరిక మేరకు అమృతమథన ఘట్టాన్ని చెప్పాడు. ఇది 17వ అధ్యాయం నుండి ప్రారంభమై ఎక్కడి వరకు 19వ అధ్యాయం వరకు ఉంది. తర్వాత 20 అధ్యాయంలో కద్రువ వినతల కథ మళ్ళీ వస్తుంది. అక్కడ అమృత మథన ఘట్టం ఆరోగ్యము పుణ్యప్రదము. అమృతమథన ఘట్టం చాలా అద్భుతమైన పుణ్యప్రదము కనుక ఆ ఘట్టాన్ని మనం తెలుసుకుందాం. ఒకనాడు సముద్ర తీరాన కద్రు వినతలు విహరిస్తూ ఇంద్రుడి గుర్రమైన ఉచ్చశ్రవాన్ని చూశారు. ఉచ్చశ్రవాన్ని, ఆ ఉచ్చశ్రవం పాలసముద్రం మతించినప్పుడు పుట్టింది. పాలసముద్రం మతించినప్పుడు ఆ ఉచ్చైశ్రవం ఆ విపరీత తెల్ల గుర్రం అంటారు దాన్ని, ఉచ్చైశ్రవం. అది ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి ఒక కారణం ఉంది. ఒకనాడు దేవతలందరూ మేరు పర్వతం మీద సమావేశమయ్యారు. అది బంగారు పర్వతం. దాని శిఖరాలు సూర్యకాంతి కన్నా కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయి. దానిపై ధర్మాత్ములైన దేవతలు గంధర్వులు మాత్రమే నివసిస్తారు. కానీ అధర్మ పరులు నివసించలేరు అక్కడ. దాని దగ్గరకు కూడా చేరలేరు. ఆ పర్వతం మీద దేవతలు అమృతం పొందాలని ఆలోచన చేశారు. అప్పుడు ఆ సభలో పెద్దవాడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఒక మంచి ఉపాయాన్ని బ్రహ్మదేవుడికి ఇలా చెప్పాడు. బ్రహ్మదేవా, దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని చిలకాలి, అప్పుడు అమృతం పుడుతుంది అన్నారు. దేవతలందరూ బాగుంది, ఇది మంచి ఉపాయం అనుకొని సంతోషించారు. అంతలోనే పాలసముద్రాన్ని చిలకటానికి కవ్వం కావాలి కదా అని విచారించారు. వెంటనే వారికి మందర పర్వతం గుర్తుకొచ్చింది. పని పూర్తయిపోతుంది అనుకున్నారు. ఉత్సాహంగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళి చూశారు. అది మామూలు పర్వతాల్లాగా లేదు. 11,000 యోజనాల ఎత్తు ఉంది. భూమి లోపల కూడా అంతే లోతుంది. దేవతలందరూ దాన్ని పెకిలించాలని చూశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ నీరు కారిపోయాయి. దాని బలం ముందు వారి బలం ఓడిపోయింది, పనికిరానిదైపోయింది. అందరూ ఈ పని మన వల్ల కాదు అని వెంటనే తెలుసుకొని బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు. బ్రహ్మ విష్ణువులు సరే కొండను ఇక్కడి నుండి తీసి అక్కడ పెట్టాలి, అంతే కదా, మేం చేస్తాం అని వారికి ధైర్యం ఇచ్చారు. విష్ణుమూర్తి శేషుణ్ణి పిలిచి ఈ కొండ సంగతి చూడు అన్నాడు. శ్రీహరి అభిప్రాయం శేషుడికి అర్థమైంది. వెంటనే శేషుడు మందరగిరిని అవలీలగా పైకెత్తేశాడు. అంతలో దేవతలు సముద్రాన్ని చూస్తూ ఈ కొండను కవ్వంగా చేసుకొని దీన్ని చిలుకుదామన్నారు. ఆ మాటలు సముద్రుడికి వినిపించాయి. ఆయన కంగారు పడుతూ పైకొచ్చి వారిలో ఇలా అన్నాడు. దేవతలారా, మందర పర్వతం తిరుగుతూ ఉన్నప్పుడు కలిగే బాధను నేను సహిస్తాను, కానీ నాకు కూడా కొంచెం అమృతాన్ని ఇవ్వండి అన్నాడు. దానికి దేవతలు ఒప్పుకున్నారు. వారి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే మళ్ళీ ఒక సమస్య వచ్చి పడింది వాళ్ళకి. దీంతో కవ్వం నిలపటానికి ఆధారం కావాలి కదా, దాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని మథన పడ్డారు అందరూ కూడా. మళ్ళీ వారు విష్ణుమూర్తినే ప్రార్థించారు. స్వామి సరే అని సముద్రంలో పర్వతం అడుగున ఆధారంగా ఉండటానికి అంగీకరించాడు. తాబేలు సముద్రంలోకి ప్రవేశించింది. మందర పర్వతం కుదురుగా ఉండటం కోసం ఇంద్రుడు దాని వీపును డొప్పను తన వజ్రాయంతో రెండుగా చీల్చాడు. దేవతలు
దానవులను కూడా కలుపుకొని శేషుడి సహాయంతో మందర పర్వతాన్ని కూర్మంపై ఉంచారు. పరమాత్ముడు కూర్మ రూపంతో వచ్చాడు. అన్నీ సమకూరాయని అందరూ సంతోషించారు. అంతలోనే వారికి త్రాడు గుర్తుకొచ్చింది. ఎంత చేశారు? తాడు కావద్దు, త్రాడు లేకపోతే ఎట్లా చెలుపుతారు? తాడు ఉంటేనే కదా పని జరిగేది. ఇంత పెద్ద పర్వతాన్ని చుట్టడానికి అయ్యేంత పెద్ద త్రాడు ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళంతా చింత పట్టుకుంది అందరికి కూడా. వెంటనే వారికి సర్పరాజు అయినటువంటి వాసుకి గుర్తుకొచ్చాడు. వారు ఆయన ప్రార్థించగా వాసుకి అందుకు అంగీకరించాడు కూడా. అందరూ సంతోషించారు. ఈసారి కార్యసాధనకు కావలసిన సామాగ్రినంతా చూసుకొని ప్రయత్నాన్ని ప్రారంభించారు. వాసుకి యొక్క ముఖాన్ని రాక్షసులు పట్టుకోగా, ఇక్కడ రాక్షసులను ఒప్పించాలంటే ఎంత అద్భుతమైనటువంటి కథ. ఆహా, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పడానికి అయ్యలేదు, తర్వాత చూసుకుందాంలే. వాసుకి యొక్క ముఖాన్ని రాక్షసులు పట్టుకోగా, తోకను దేవతలు పట్టుకొని పాల సముద్రాన్ని చిలికారు. అనంతో భగవాన్ దేవః యతో నారాయణస్తతః. శేషుడు ఎక్కడ ఉంటే అక్కడే శ్రీహరి ఉంటాడు అని అంటారు కదా. దేవదానవులకు ఉత్సాహం పుట్టుకొచ్చింది. రాక్షసులు మాత్రం మేమంటే మేమంటూ పోటీపడి చిలికారు. అప్పుడు మందర పర్వతం రాపిడికి జలజంతువులు మరణించాయి. పర్వతం పైన గల చెట్లు ఒకదానితో ఒకటి గట్టిగా రాసుకున్నాయి. అంతే, అగ్ని పుట్టేసింది. పర్వతమంతా నిప్పంటుకొని ఒక్కసారిగా బగ్గుమంది. వెంటనే ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ఆ మంటలను చల్లార్చాడు. ఆ సమయంలో పర్వతంపై గల ఔషధులు, వృక్షాలు, చిగురులు సముద్రంలో పడ్డాయి. సముద్ర జలం అమృతంతో సమానమైందిగా అయిపోయింది. ముందుగా సముద్రం నుండి పాలు, నెయ్యి పుట్టాయి. వాటిని చూసి దేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు: ఓ దేవా, ఎంతో కాలం అయిపోయింది, చిలుకుతున్నామే కానీ అమృతం పుట్టనే లేదు. మాలో శ్రీహరి ఒక్కరే అలసిపోలేదు, మేము మాత్రం అలసిపోయామన్నారు. బ్రహ్మదేవుడు శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి, బలం దదామి సర్వేషాం కర్మే తదయే సమాస్థితాక క్షోభ్యతాం కలశః సర్వైః మందరః పరివర్త్యతాం. మీ అందరికీ అమిత బలాన్ని ఇస్తున్నాను. అందరూ కలిసి మందరంతో పాల సముద్రాన్ని మథించండి అని అభయమిచ్చాడు. అంతే, అందరూ బలవంతులైపోయారు. మరింత ఉత్సాహంతో ప్రయత్నం కొనసాగించారు. అప్పుడు చల్లని ప్రకాశంతో ఉన్నవాడు, శాంతరసంతో ఉన్నవాడు అయినటువంటి చంద్రుడు పుట్టాడు. తర్వాత తెల్లని వస్త్రాన్ని ధరించిన లక్ష్మీదేవి పుట్టింది. ఆ తరువాత సురాదేవి పుట్టింది. ఆ తరువాత తెల్లని గుర్రము ఉచ్చైశ్రవం పుట్టింది. నెయ్యిలాగా ఉన్న సముద్ర జలము నుండి కౌస్తుభమణి పుట్టింది. దాన్ని విష్ణువు వక్షస్థలంపై అలంకరించుకున్నాడు. పారిజాత వృక్షము, కామధేనువు పుట్టాయి. లక్ష్మీదేవి, సురాదేవి, చంద్రుడు, ఉచ్చైశ్రవము దేవతలకు అన్ని చేరాయి. ధన్వంతరిస్తతో దేవః వపుష్మానుదతిష్టత శ్వేతం కమండలం బిభ్రత్. శ్వేతం కమండలం బిభ్రత్ అమృతం యత్ర తిష్టతి. దేవదానవులు మళ్ళీ ఇంతే ఉత్సాహంతో మతిస్తూ ఉండగా తెల్లని కమండలాలలో అమృతాన్ని నింపుకొని ధన్వంతరి ఉద్భవించాడు. అంతే, అమృతాన్ని చూడటంతోనే అమృత భాండం తమకే చెందాలని తహతహలాడారు, తొందరపడ్డారు. ఇది మాదే, ఇది మాదే అని అరిచారు. తర్వాత పుట్టిన ఐరావతాన్ని ఇంద్రుడు స్వీకరించాడు. తర్వాత పాల సముద్రాన్ని మళ్ళీ చిలికారు. ఈసారి కాలకూట విషం పుట్టింది. దాని సెగలు అంతటా వ్యాపించాయి. లోకాలన్నీ కాలిపోతాయి అన్నట్లుగా విషజ్వాలలు విజృంభించాయి.
ముల్లోకాలు బాధతో విలవిల్లాడాయి. అందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు పరిగెత్తి మహాదేవుణ్ణి ప్రార్థించాడు. లోక కళ్యాణం కోసమని మహాదేవుడు అక్కడికి బెరబరా వచ్చేశాడు. గబగబా గరడాన్ని పట్టి గొంతులోకి పోసేసుకున్నాడు. దాన్ని కంఠంలోనే అలాగే ఉంచేసుకున్నాడు. తదా ప్రభృతిదేవస్తు నీలకంఠ ఇతి శృతి. అప్పటి నుండి మహాదేవుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. కంటి ముందు జరుగుతున్నటువంటి అద్భుతాలను చూసి దానవులు ఆశ్చర్యపోయారు. లక్ష్మీదేవిని అమృతాన్ని చూసి తట్టుకోలేకపోయారు. మోహం చెందారు. దేవతలతో యుద్ధానికి దిగారు. అప్పుడు శ్రీహరి పరిస్థితి అంతా చేయి దాటిపోతుందని జగన్మోహిని అయిపోయాడు. దానవులు ఆ మోహిని మోహంలో పడి తాము చేజిక్కుంచుకున్నటువంటి అమృత కలశాన్ని ఆ అమృత కలశం ముందే మోహిని చేతిలో పెట్టారు. అప్పుడు జగన్మోహిని కలశం పట్టుకొని నడిచింది. ఆమె అభిప్రాయం తెలుసుకొని దేవతలు ఒకవైపున దానవులు ఒకవైపున వరుసగా కూర్చున్నారు. జగన్మోహిని చిరునవ్వులు చిందిస్తూ అమృతాన్ని దేవతలకే పోసింది, కానీ దానవులకు పోయలేదు. అది వారు గమనించి గోలబెట్టారు. యుద్ధానికి దిగారు. మోహినీదేవి దేవతలకు అమృతం పోస్తున్నటువంటి సమయంలో రాహు అనే రాక్షసుడు దాన్ని గమనించాడు. వెంటనే దేవతా రూపాన్ని ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు. మోహిని ఆ రాహు కూడా అమృతాన్ని పోసింది. అది సూర్యచంద్రులు గమనించారు. దేవతలకు మేలు జరగాలని వెంటనే ఆ విషయాన్ని శ్రీహరికి చెప్పారు. శ్రీహరి తన చక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు రాహు కంఠము నుండి అమృతం క్రిందికి దిగలేదు. చక్రం వచ్చి రాహు కంఠాన్ని నరికేసింది. నోట్లో అమృతం పడటం వల్ల రాహు యొక్క కంఠం మాత్రమే బ్రతికిపోయింది. నాటి నుండి రాహువు సూర్యచంద్రులపై పగబట్టాడు. నాశరహితమైన తలతో వారిని మృంగవుతూనే ఉన్నాడు. సూర్యచంద్రులతో బద్ధవైరి అయినట్టు కొనసాగుతూనే ఉన్నాడు. దేవతలు అమృతాన్ని త్రాగిన వెంటనే జగన్మోహిని జనార్దనుడైపోయి అస్త్రశస్త్రాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లవణ సముద్రం వద్ద దేవదానవులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. శ్రీహరి చక్రాన్ని ప్రయోగించాడు. అది 1000 మంది రాక్షసులను సంహరించింది. ఇంతలో నరమహర్షి అక్కడికి వచ్చి తిరుగులేని బాణాలను ప్రయోగించి రాక్షస సైన్యాన్ని బాగా నష్టపరిచాడు. మరోప్రక్క నారాయణుడు ప్రయోగించిన సుదర్శనం మరింత వేగంగా గిరిగిరా తిరుగుతూ విజృంభిస్తూ వచ్చేసరికి రాక్షసులందరూ భయపడ్డారు. భూగృహంలోకి దూరిపోయారు. సముద్రంలోకి దూకేశారు. దేవతలకు జయం లభించింది. తరువాత దేవతలు మందర పర్వతాన్ని పూజించి యథాస్థానంలో పెట్టారు. జయ జయ ధ్వనాలు చేసుకుంటూ తమ స్థానాలకు చేరి సుఖంగా ఉన్నారు. ఇంద్రుడు దేవతలు అమృతాన్ని భద్రపరిచే బాధ్యతను నరుడికిచ్చి చక్కని రక్షణ వ్యవస్థ చేశాడు. ఇలా అమృతమతన సమయంలో ఉచ్చైశ్రవసము ఆవిర్భవించిందని సూత మహర్షి అమృతోత్పత్తి కథను చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. చెప్పండి. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ నారాయణ. హరే కృష్ణ. అమృతాన్ని తీసుకున్నాం ఈరోజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.